హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. కొత్త రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇండ్ల గురించి వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు. అన్న రేషన్ కార్డ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? రెండోది వచ్చేసి అన్న మేము ఫోటో దిగాం మరి మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కేవలం కొత్తగా ఫస్ట్ టైమ్ మన ఛానల్ అయితే విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. లైక్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఛానల్ లింక్ ఇస్తాను. ఎస్టీవై న్యూస్ అని చెప్పేసి మన కొత్త ఛానల్ అది. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మీ అందరిని కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా స్కీమ్ రిలేటెడ్ అలాగే మిగతా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందించాలనే ఉద్దేశంతోటి మరొక ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఈ ఛానల్‌లో దాదాపు స్టార్టింగ్ నుంచి మనం డబుల్ బెడ్‌రూమ్ అలాగే రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అలాగే ఈ స్కీమ్ రిలేటెడ్ మాత్రమే ఈ ఛానల్‌లో మనం చేస్తున్నాం. అయితే మిగతా కంటెంట్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దానైతే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఈ నెల 26వ తారీఖు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎవరైతే కులగణన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్వే నిర్వహించిందో ఆ సర్వే ఆధారంగా ఈ కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికి వస్తాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చేసి బిలో అంటే విలేజ్‌లలో అలాగే మండలాలలో చూసుకున్నట్లయితే 1,50,000 కంటే తక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటుందో వారికైతే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరవుతాయి. అలాగే ఈ జీహెచ్ఎంసీ అలాగే మున్సిపాలిటీ పరిధిలో వచ్చేసి 2,00,000కు మించి ఆదాయం ఉంటే మాత్రం ఈ కొత్త రేషన్ కార్డులు అయితే రావు. అయితే 2,00,000 లోపు ఎవరికైతే ఆదాయం ఉంటుందో మీకైతే 100కి 100% మీకు రేషన్ కార్డ్ అయితే వస్తుంది. అయితే మీకు ఎలా అంటే ఈ రేషన్ కార్డ్ కావాలంటే మీరైతే ముందుగా చేయవలసింది ఏంటంటే ఒకటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డ్, అలాగే కరెంట్ బిల్, అలాగే వాటర్ బిల్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరైతే అందుబాటులో పెట్టుకోండి. దీని ద్వారా మీకైతే కొత్త రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కొత్త రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది అప్లికేషన్ ఫామ్ అయితే మనకు డిస్క్రిప్షన్‌లో లింక్‌లు ఇస్తాను. ఆ లింక్ అయితే చూడండి ఒకసారి. మీకు అప్లికేషన్ విధానం తెలుస్తుంది. దీన్ని మీ సేవ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ సేవలో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనము ఈ జిరాక్స్ అన్ని పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు. ఆ తర్వాత ఎంపీడీఓ అలాగే కలెక్టర్ అని చెప్పేసి వెరిఫికేషన్స్ ఉంటాయి. ఆ వెరిఫికేషన్ 100% అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవన్నీ పెడతారు కాబట్టి మీకైతే 100% కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఫోటో దిగితే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టేనా అని చాలా మంది అడుగుతున్నారు. ఫోటో దిగితే ఇందిరమ్మ ఇల్లు రాదండి. ఫోటో దిగిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏది ఇందిరమ్మ కమిటీలో ఏదైతే ఉంటుందో ఆ కమిటీల ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. అయితే ఏంటి అనేది ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ ఈ సర్వే అనేది దాదాపుగా పూర్తయిపోయింది. ఈ పూర్తయిన సర్వే ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీ ర్యాండమేషన్ పద్ధతి ద్వారా ఈ అర్హుల లిస్ట్ అనేది బయటకు తీస్తారండి. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఎలా ర్యాండమేషన్ పద్ధతిలో డబుల్ బెడ్‌రూమ్ కేటాయించిందో అదే విధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అప్లికేషన్ చేస్తారో వారికి సంబంధించి పూర్తి లిస్ట్ అనేది తీస్తుంది. ఆ లిస్ట్ తీసిన తర్వాత ఈ ఇందిరమ్మ కమిటీల గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఈ అర్హులను అనేది గుర్తిస్తారు. అంటే ఇప్పుడు దాదాపు ఒక 100 మంది ఒక విలేజ్‌లో సెలెక్ట్ అయ్యారనుకోండి. ఆ 100 మందిలో అత్యంత నిరుపేదలు ఎవరనేది ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు గుర్తిస్తారన్నమాట. ఆ విలేజ్‌కి ఎన్ని శాంక్షన్ అయినా అంతమంది ఫస్ట్ వీళ్ళు గుర్తించిన తర్వాత వీళ్ళ నుంచి ఈ ఫైల్ అనేది ముందుకెళ్తుంది. అట్లా ఈ ఇందిరమ్మ కమిటీలలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికైతే 100% అయితే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఎవరైతే సెలెక్ట్ కారో వారికి సెకండ్ ఫేజ్‌లో ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎన్నైతే ఇండ్లు శాంక్షన్ అయితాయో అన్ని ఇళ్ళకి మాత్రమే సెలక్షన్ అనేది చేస్తారు కాబట్టి ఫస్ట్ వీళ్ళకైతే సెలెక్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్‌లో ఎవరికైతే వెయిటింగ్‌లో ఉంటారో వాళ్ళకు తర్వాత మళ్ళీ మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే ఎళ్ళిపోతారో వాళ్ళకు సెకండ్ ఫేజ్‌లో ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇదైతే మెయిన్. దాని ద్వారా మీకైతే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితుంది. అంతేగాని ఫోటో దిగితే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుంది అనేది చాలా ఫేక్. అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ వచ్చింది చెక్ చేసుకోమని చాలా మంది చెప్తున్నారు. ఇంతవరకు ఎలాంటి బెనిఫిషియరీ లిస్ట్ అనేది రాలేదండి. 100కి 100% నేను చెప్తున్నాను. వీళ్ళు మామూలుగా ఎట్లా అంటే క్రోమ్‌లో ఒకటి ఇదివరకు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఆ సైట్ ఓపెన్ చేసి చూపెడుతున్నారు చాలా మంది. అదొచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లు శాంక్షన్ అయినో దానికి సంబంధించి లిస్ట్ ఉంది తప్ప కొత్తగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెజెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలా వెరిఫికేషన్ ఏంటి